నేను మీ ప్రణేశ్వను, వెల్కమ్ టు ప్రణేశ్వను వ్లాగ్స్. సో ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి, మామూలుగా కాదు. అంటే 44-45 డిగ్రీలు ఉన్నా కూడా మనం 50 డిగ్రీలు ఉన్నట్టు ఫీల్ అవుతామని చెప్పి ఆల్రెడీ అర్థమవుతుంది. నిజంగా అట్లనే ఫీల్ అవుతున్నాం. 50 డిగ్రీలు ఉన్నట్టు అనిపిస్తుంది ఉండడం, అంత వేడి ఉంది. నేను కంప్లీట్గా చెట్ల నీడకే ఉన్నా, అయినా కూడా ఇవ్వండి ఎంత చెమటలు వస్తున్నాయో. అంటే అంత వేడి ఇక్కడ ఉంది. కంప్లీట్గా నేను చెట్ల కిందనే ఉన్నా, అయినా కూడా ఆ వేడి మనకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, రోడ్లపైన వెహికల్స్ కూడా డే టైంలో అసలు తిరుగుతలేవు. ఓన్లీ రాత్రిపూట మాత్రమే అందరూ బయటికి వెళ్తున్నారు. మనకి ఏంటంటే పొద్దుగాల 4 గంటల నుంచి 6 గంటల వరకు మార్నింగ్ అన్నట్టు, 7 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం, దీన్ని ఆఫ్టర్నూన్ అన్నట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఎండలు మధ్యాహ్నం ఏ రకంగా ఉంటాయో అదే రకంగా మొత్తం ఎండలే ఉంటున్నాయి. సో నైట్ అయిందంటే మాత్రం 6 గంటల నుంచి మాత్రమే నైటు అట్లున్నది అన్నట్టు సిచ్యువేషన్. సో ఎండలకు ఎవరు కూడా బయటికి అయితే వెళ్ళకండి, జాగ్రత్త ఇంట్లోనే ఉండండి. నేనైతే అసలు ఇంటికి బయటికి అయితే వెళ్తలేను. వెళ్ళినప్పుడైతే జ్వరం వచ్చి ఇంట్లో